18వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. 4వ వచనం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. 5వ వచనం. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. 8వ వచనం. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. 9వ వచనం. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. 10వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. 11వ వచనం. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. 12వ వచనం. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములును వడగండ్లును మండుచున్న నిప్పులను దాటిపోయెను. 13వ వచనం. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లును మండుచున్న నిప్పులను రాలెను. 14వ వచనం. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. 15వ వచనం. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. 16వ వచనం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. 17వ వచనం. బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. 18వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. 20వ వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడచిన వాడను కాను. 22వ వచనం. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. 23వ వచనం. దోషక్రియలు నేను చెయ్యనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. 24వ వచనం. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. 25వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు,
యథార్థవంతుల ఎడల యథార్థవంతుడువుగా ఉందువు. 26వ వచనం, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. 27వ వచనం, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. 28వ వచనం, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. 29వ వచనం, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. 30వ వచనం, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. 31వ వచనం, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. 32వ వచనం, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. 33వ వచనం, ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. 34వ వచనం, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి వెల్లును ఎక్కుపెట్టును. 35వ వచనం, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. 36వ వచనం, నా పాదములకు చోటు విశాలపరచితివి, నా చీలమండలు బెణకలేదు. 37వ వచనం, నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపచేయు వరకు నేను తిరుగను. 38వ వచనం, వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. 39వ వచనం, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. 40వ వచనం, నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. 41వ వచనం, వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను, యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. 42వ వచనం, అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసి తిని. 43వ వచనం, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. 44వ వచనం, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. 45వ వచనం, అన్యులు నిస్త్రాణ గలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. 46వ వచనం, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. 47వ వచనం, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. 48వ వచనం, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. 49వ వచనం, అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామకీర్తన గానము చేసెదను. 50వ వచనం, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగచేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఆమేన్.